గడ్డి వలే వాళ్ళు వాడిపోయారు, పువ్వుల వలే వాడిపోయారు. కానీ నన్ను వాడనివలా. మళ్ళా చెప్తున్నాను, దుష్టత్వంలో ఉన్న వాళ్ళు ప్రస్తుతం పెద్ద హీరోలుగా బతకొచ్చు, రాజులుగా బతకొచ్చు, ఘనంగా బతకొచ్చు. ఒక రోజు రాజుల రాజుగా రాబోతున్నాడు. ఆ రోజున గడ్డి ఎలాగైతే కాలిపోతుందో, కట్టెలు ఎలాగా కాలిపోతుందో, ఆ రోజు మనలో ఉండకుండా ఉండాలంటే వ్యసన పడద్దు. ఖచ్చితంగా నీకు జవాబిచ్చి తీరుతాడు ఆయన. ఒకతను బండ మీద కట్టాడు, ఇంకొకతను ఇసుక మీద కట్టాడు. ఇసుక మీద కట్టినోడు పటపట కట్టేశాడు. బండ మీద కట్టినోడు ఈయనకి ఓపెనింగ్ కూడా అయిపోయింది, ఎవరికే, కానీ ఇంకా పునాది కూడా అవలా. అదేనా బాబు, అందుకే మన అంత యథార్థంగా ఉండకూడదురా బాబు, నీతిగా ఉండకూడదు. ఆడు చూడు కట్టేసి ఓపెనింగ్ చేసాడు, భార్య భర్తలు బిడ్డలు అందరూ లోన కలిపారురా నాయన. ఎక్కడ నువ్వు పునాదిలోనే ఉన్నావు, కానీ తుఫాను వచ్చింది, వర్షం వచ్చింది, గడ్డి వలె ముగింపబడింది. పువ్వు వాడిపోయినట్టు వాడిపోయింది, చెట్టు కొమ్మ మీద ఉన్న ఆకులు రాలిపోయినట్టు రాలిపోయింది, కూర ఆకులు వాడిపోయినట్టు వాడిపోయింది. ఆ వర్షము తుఫాను రాగానే ఆ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది, కూలిపోయింది. కానీ లేట్ అయినా నిలబడింది. ఆయన యందు నమ్మికుంచు. ఇలాంటి దేవుడు ఉన్నారని ప్రపంచానికి తెలవదు, కానీ నాకు తెలుసు. వాళ్ళు గడ్డి వలే, పువ్వు వలే వాడిపోయారు, నన్ను వాడనివలా.